హాయ్ అండి, నమస్తే. నేను ఈరోజు మీకు పనసకాయ తెలుసు కదా, మీకు జాక్ ఫ్రూట్ అంటారు. దాంతో పచ్చడి అంటే ఒక 10 డేస్కి నిల్వ ఉండే విధంగా ఆ విధంగా పట్టి చూపించాలనుకుంటున్నాను. నేను మొన్న ఈ మధ్యన కొంచెం దూరం వెళ్ళినప్పుడు, సిటీ వెళ్ళినప్పుడు అక్కడ లేత లేత పనసకాయల్ని ఇలా ముక్కలు చేసి ఇస్తున్నాడు. సో నేను లేతది ఒకటి సెలెక్ట్ చేసుకొని తనతో చిన్న చిన్న ముక్కలు చేయించాను. అందుకని వాటిని కడిగి ఆరబెట్టాను. ఆరబెట్టిన తర్వాత ఈ విధంగా వాటిని ఈ విధంగా అంటే లో ఫ్లేమ్లో ఉండాలి ఎప్పుడు కూడా. గ్యాస్ పోయి ఆ స్టవ్ ఆ విధంగా పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని దాంట్లో ఈ విధంగా వేసుకొని వీటిని కొంచెం అటు ఇటు అంటూ ఉంటే లోపల వరకు చాలా నీట్గా అవి ఎగుతాయి. ఈ కలర్ రావాలి. నేను ఆల్రెడీ వీటిని వేపాను. మనకి వేగిన తర్వాత ఈ కలర్ వస్తాయి. చూస్తున్నారు, బబుల్స్ ఆరిపోయి ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి మారుతున్నాయి. అవి మారగానే మనం వీటిని కూడా సపరేట్ చేసుకొని పక్కన పెట్టాలి. అదే ఆయిల్లో ఆయిల్ కొంచెం తక్కువైంది అనుకోండి, పచ్చడి బూజు వస్తుంది కాబట్టి మనం కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. అప్పుడు అందులో కొంచెం మనం పోపు అన్నీ కూడా కలిపేసేసి చల్లారిపోయిన తర్వాత వీటన్నిటిని కూడా వీటికి తగ్గట్టుగా ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసుకొని అన్నిటినీ మనం మ్యాంగో పికిల్ ఏ విధంగా కలుపుతాం అంటే మళ్ళీ గార్లిక్ ఉంది కదా, గార్లిక్ కూడా వేసుకోవచ్చు. అవన్నీ వేసేసుకొని మనం యాక్చువల్గా దీనికి చింతపండు కంటే కూడా నిమ్మకాయ ఏదైతే ఉందో దాన్ని జ్యూస్ తీసి లాస్ట్లో పికిల్ ఎండింగ్లో పోస్తే చాలా బాగుంటుంది. కానీ చింతపండు దీనికి అవసరం లేదు. నేనేం చేస్తానంటే ఇవన్నీ కూడా మీకు కలిపిన తర్వాత చట్నీ చూపిస్తాను మీకు. ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత పోపు పెడతాను కదా, పోపు పెట్టేసిన తర్వాత ఇవన్నీ చల్లారిపోతాయి. కూల్ అయిపోయిన తర్వాత నేను వాటన్నిటిని కూడా పసుపు, ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు అన్నీ కలిపేసి దాంట్లో కొంచెం మెంతులు, జీలకర్ర, ఆవాలు ఫ్రై చేసి అంటే వితౌట్ ఆయిల్ ఫ్రై చేసేసి దాన్ని పొడి చేస్తాను. పొడి చేసేసి ఆ పొడి అన్నీ కలిపేసి ఆయిల్ మొత్తం ఆయిల్ ఉన్న పోపు ఉంది కదా, ఇవి అన్నీ కలిపేసి ఒక సపరేట్ బాక్స్లో వాటన్నిటిని కలిపేస్తాను. అప్పుడు మనం ఉప్పు చూడవచ్చండి. తర్వాత లాస్ట్లో దానికి నిమ్మకాయ పిండి వేసేసాం అనుకోండి, పచ్చడి పికిల్ రెడీ అయిపోయినట్లే. దాన్ని మనం కొంచెం వేడి అయిన ఉన్నాయో లేవో తెలియదు కాబట్టి కొంచెం పక్కన పెట్టి వేడి చల్లారిపోయిన తర్వాత ఒక కంటైనర్లో పెట్టేసుకుంటే మనకు మినిమం 10 డేస్ ఇంకా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు అనుకుంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసేసి వేసుకునే ముందు పక్కన పెట్టుకోండి. ఇవ్వండి, ఇది అయిపోయింది. చూస్తున్నారు కదా, నేను సపరేట్ చేస్తున్నాను. పోపు వేసేవాడు మీకు చూపిస్తాను. ఇవ్వండి, అవి తీసేసి పక్కన పెట్టాను. ఇప్పుడు చిన్నపాయలు వేస్తాను. అందులోనే మనం ఎండుమిరపకాయలు అవన్నీ కూడా వేయాలి. నేను యాక్చువల్గా ఇందులో ఇది కూడా వేస్తున్నాను, ఏంటంటే కరివేపాకును ఆల్రెడీ నేను కడిగి ఇందులో డ్రై చేశాను. అది ప్లస్ మునగాకు కూడా కలిపి ఇందులో వేసేస్తున్నాను. చూడండి, ఓకేనండి. అవి కూడా అయితే ఎండుమిర్చి కూడా యాడ్ చేద్దాం. ఇవ్వండి, ఎండుమిర్చి వేసేసాను. దీంట్లోనే కొన్ని ఆవాలు వేస్తున్నాను, జీలకర్ర వేసాను. అయిపోయిందండి పోపు. అది కూల్ డౌన్ అయిన తర్వాత ఇవన్నీ కారం, లేదంటే మీరు ఇందులో పసుపు, కారం కూడా వేసేసుకోవచ్చు. మీ ఇష్టాన్ని బట్టి, లేదంటే నార్మల్గా వాటికి ముక్కలకు పట్టించేసేసి కలుపుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి.